చర్చ రైట్ అండి. జరుగుతా మోహన్ రెడ్డి ఉంది. గారితో మాట్లాడదాం. ఎస్, మోహన్ రెడ్డి గారు కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మిస్సింగ్ కేసు అనేది వాళ్ళ పెద్ద దుమారం రేపుతా ఉంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిజానిజాలను నిగ్గు తేలాలి, దీంట్లో ఎవరి తప్పు ఉన్నా కూడా, ఎవరి ఇంటర్వ్యూన్ అయినా కూడా, ఎవరి హస్తం ఉన్నా కూడా ఎవరిని ఉపేక్షించేటువంటి ప్రసక్తే లేదు, ఎవరైనా సరే బిహైండ్ ద బార్స్ వెళ్లాల్సిందే, ఖచ్చితంగా జరిగేలాగా చూస్తామని చెప్తా ఉన్నారు. సో మీరు డిమాండ్ చేసినట్టుగా సిబిఐ ఎంక్వైరీ అన్నారు. ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారితో ఒక విచారణ ఆయనకి అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. సో ఏం చెప్తారు? రోజా గారు, మీకు గురునాథ గారికి, కృష్ణాంజనేయులు గారికి, మన చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు కొన్ని వందల మంది చనిపోయినారు. ఒకరు ఇద్దరు కాదు, కొన్ని వందల మందిని చంపడము, చావడము, లాకప్ డెత్ చేయడము, రోడ్డు మీద నరకడము, లేక ఇళ్లలోకి పోయి దౌర్జన్యాలు చేయడము, లాస్ట్కు ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలే తాగి రోడ్ల మీద విచ్చలవిడిగా జేసీబీలు, బుల్డోజర్లు తీసుకుపోయి ఒక అడ్వకేట్ లాంటి వ్యక్తులు ఇల్లు కూడా కూల్చడానికి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో దిగజారిపోయింది. కాబట్టి మొన్ననే కేంద్రం కూడా ఒక నివేదిక ఇచ్చింది. మన దేశంలో 36వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అని. కాబట్టి పూర్తి దిగజారిపోయి భ్రష్టు పట్టించినారు. కాబట్టి ఈ భ్రష్టు పట్టించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అదే జరుగుతుంది. కానీ ఈసారి ఎలా అంటే, ఇప్పటి వరకు అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వస్తూ వచ్చినాడు. ఒకసారి టీడీపీతోనూ, కమ్యూనిస్టులతో, బీజేపీలతో ఇట్లా పొత్తులు పెట్టుకుంటూ వచ్చినారు. పవన్ కళ్యాణ్ గారితో 2 సార్లు పెట్టుకున్నారు. ఇంకా పొత్తులు పెట్టుకోవడానికి వేరే పార్టీలు లేవు. కాబట్టి ఈసారి ఎటు అధికారంలోకి అధికారంలోకి ఇంకా రాము కాబట్టి ఇప్పుడు నుండి వాళ్ళందరినీ బెదిరించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇంతవరకు చంపుకుంటూ వచ్చినారు. చంపినా కూడా ఎవడు భయపడలేదు. భయపడకుండా ధర్నాలు, రాస్తారోకులు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ప్రభుత్వం వీళ్ళు డిఎస్సీలో గోల్బాల్ చేసినా కూడా, వీళ్ళు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి 1 లక్ష కోట్లు విలువ చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మినా కూడా, రకరకాల కార్యక్రమాలు చేసినా ఎవడు ఎక్కడ తగ్గలేదు. కాబట్టి తగ్గనప్పుడు ఏం చేయాలంటే ఎవరినో ఒకరిని తీసుకుపోయి ఏదో విధంగా డైవర్ట్ చేసి జైళ్ళలో పెట్టి వాళ్ళని లాకప్ డెత్తులు చేసి అట్లన్నా చూసి భయపడతారేమనే ఉద్దేశంలో భాగంగా చేసుకుంటూ పోయే కార్యక్రమాన్ని చేసినారు. ఇప్పుడు హైకోర్టు వరకు సంప్రదించే వరకు వచ్చినారంటే ఒక సిఐ గారే నా బాధ్యతలో, డీజీపీ గారు, కమిషనర్ గారు, డిఎస్పీ, ఇట్లా మొత్తం విభాగాలకు సంబంధించినటువంటి విచారణకు ఆదేశించారు. విచారణ తర్వాత నివేదిక వస్తుంది. ఆ నివేదికలో నిజానిజాలు నిగ్గు తేల్తాయి. ఎవరి హస్తం ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్తూ ఉన్నారు. వీళ్ళు కాల్మనీ కేసుల్లో వీళ్ళకి కావాల్సినటువంటి అధికారులను వేసుకొని ఉపయోగించుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇంతకుముందే మీరు చెప్పినట్టు క్రాంతి కుమార్ అనే క్యాండిడేట్ స్వయంగా సెల్ఫీ వీడియో తీసి నేను చనిపోతున్న కారణం సిఐ నాగరాజ్ అని చెప్పిన తర్వాత కూడా మన టీడీపీ నాయకులు వాళ్ళని ఎన్నికేసుకొని వచ్చి అది నిజమనేట్టు నమ్మాలా, అది నిజమైతే కదా, నిజమో అబద్ధమో ఎవరో మాట్లాడారంటే, మరి ఎవరో మంచి చనిపోయిన తర్వాత అది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. మరి నిగ్గు ఎందుకు తెలుసలేకపోయినారు? దాన్ని ఎందుకు ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టారు? ఆడ చనిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇప్పుడు చనిపోవడానికి కారణం అదే సిఐ అయినప్పుడు ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకుంటారు? హోమ్ మినిస్టర్ గారు సంబంధించినటువంటి శాఖ మీద దృష్టి పెట్టదు, ఇతర శాఖల మీద దృష్టి పెట్టి ఆమె ఏదో ఓవర్ యాక్షన్ చేసుకుంటూ పోతుంటారు. ఇప్పుడు అక్కడ జాస్మిన్ అనే అమ్మాయి, కాకినాడలో ఒక అమ్మాయి పోయి 10-15 రోజులు అవుతుంది. ఇంతవరకు అమ్మాయిని జాడ కనిపెట్టుకోలేకుండా డిప్యూటీ సీఎం, సీఎం మొత్తం అంతా దాని మీద దృష్టి పెట్టేట్టు పెద్ద ఓవర్ యాక్షన్ చేసినారు. యాక్షన్ చేస్తే ఇంతవరకు దొరకలే. ఏం వీళ్ళు చేసేది ఏమవుతుంది? వీళ్ళతో రాష్ట్రంలో ఏమీ చేయలేరు. వీళ్ళకి కావాల్సినటువంటి మద్యము, డ్యాన్సులు, క్లబ్ డ్యాన్సులు, ప్రోగ్రాంలు పెట్టి పార్టీ లీడర్లను, కేడర్ను మొత్తం సాకుతూ బ్రహ్మాండంగా వీళ్ళు డెవలప్ అవుతున్నారు. భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళు నిలబడాలంటే ఇలాంటి డబ్బులు సంపాదించినటువంటి కేడర్ మన దగ్గర మీ హయాంలో అనంతబాబు, అలాగే డాక్టర్ సుధాకర్ హత్యకు సంబంధించి వీటి గురించి కూడా వాళ్ళు రైజ్ చేస్తా ఉన్నారు. కాదమ్మా, డాక్టర్ సుధాకర్ అతను మతి స్థిమితం లేని డాక్టరు, ఏమి మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టరు. ఆ డాక్టరు ఆడ మాస్కులు లేవని మాట్లాడడంతో పాటు రోడ్డు మీదకి వచ్చి మాస్కులు లేవన్నప్పుడు ఎవరు పోయి అతన్ని కొట్లే. ఒక్కటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు పదే మాట్లాడుతున్నారు. ఆ సుధాకర్ హెల్త్ బాగలేక అతను ఇంట్లో ఉన్నప్పుడు ఇతను రోడ్డు మీద కొట్టింది ఎవరు? పోలీసులు. ఎందుకు కొట్టారు? ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు ఈ చేతులు ఎరగదీసి ఇంట్లో తీసుకుపోయి పెట్టారు తప్ప కొట్టలేదు. కొట్టారు లేదు మళ్ళీ ఒకసారి చూసుకోమను. అతన్ని చంపేదానికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి మేరకు చంపినారని వాళ్ళ తల్లి చెప్పింది.
ఆ తల్లి చెప్పిన తర్వాత అది ఎటు తిరిగి వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వీళ్ళ మీద దొబ్బితే పోతుందనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు దొప్పుకుంటా వచ్చి మా మీద రుద్దినారు తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదు. దాన్ని తీసుకొచ్చి వీళ్ళ జీవితం అంతా గడిపినారు. 2014-19లో సుగాలి ప్రీతి అనే అమ్మాయిని రేప్ చేసి చంపింది తెలుగుదేశం పార్టీ నాయకులైతే దాన్ని తీసుకొచ్చి మొన్నటి వరకు వాడుకున్నారు. మా మీద రుద్దినారు. మమ్మల్ని దాంట్లో ఇరికించాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నం చేసి మా ప్రభుత్వాన్ని బదనాం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చి చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చున్నటువంటి వీళ్ళు కూడా మాట్లాడితే రాష్ట్రంలో దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది వీళ్ళ భాషను చూసి ప్రజలు. కాబట్టే వీళ్ళు రాష్ట్రంలో ఇంకా అనర్హులు అని ప్రజలు భావించినారు కాబట్టి వీళ్ళని ఇంటికి పంపించాలని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎటు తిరిగి ఏదో విధంగా రైట్ మోహన్ రెడ్డి గారు, ఎస్, ఓకే, భాగంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలు వీళ్ళను పూర్తిగా తిరస్కరించే పరిస్థితి వచ్చింది కాబట్టి స్థానిక ఎన్నికలు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నారు. రైట్ అండి, ఓకే.